గుండె చెదిరింది ఆ చెల్లికి. ఇప్పుడు నీ మాట ఆ చెల్లికి ప్రాణం పోసిద్ది. దేవుని వాక్కు నీ నుండి అందిద్దే అనే నిశ్చయత కలిగినట్లు ఒక దేవుని బిడ్డ ఉండగలిగితే అన్యజనులు ఎంతోమంది ఇప్పటికీ కదిలించబడేవాళ్ళు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు. కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం, వీళ్ళు మాట్లాడారంటే వాడే పొడుచుకొని సత్తాడు. అట్లాంటి పనోళ్ళు ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే వాడే ఏదో ఒకటి తీసుకొని గుచ్చుకొని సత్తాడు అనమాట. కొట్టరు తిట్టరు, మళ్ళీ బూతులాడరు కొట్టరు, కానీ వీళ్ళు మాట్లాడుతుంటే నరాలు పగిలిపోతాయి. అంత దారుణంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ మనుషుల నాలుకలు అంటే సర్పపు నాలుకల వలె వారి నాలుకలకు విషం ఉంది. వాడి అయిన కత్తి వలె వారు తమ నాలుకలు వాడుదురు అన్నాడు. ఎందుకు ఈ మాటను దేవుడు ఈవేళ తీసుకొచ్చాడు అంటే, ఈరోజు చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, నోటి మాటల్లో ఏమాత్రం పట్టింపు లేకుండా అలా వదిలేస్తూ ఉన్నారు. కొంతమంది విషయాలు నా చెవులకు వస్తున్నప్పుడు చాలా గాయం కలుగుతుంది నాకు. పరిశుద్ధులారా, అన్నిటికంటే ముఖ్యంగా మన నోటి మాట చాలా కీలకం బిడ్డ. అది నీ ఇంటి వారిని ప్రభావితం చేసిద్ది, సమాజాన్ని ప్రభావితం చేసిద్ది, సంఘంలోని వ్యక్తుల్ని ప్రభావితం చేసిద్ది. ఆ మాటలే దేవుణ్ణి కూడా ప్రభావితం చేస్తాయి. గర్వముగా పలుకు మాటలు ఉన్నాయి. ప్రభువా ప్రభువా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము చేత పీడించబడి బహుగా బాధపడుతున్నది ప్రభువా. వెళ్తున్నాడు, పట్టించుకోవాలా. ప్రభువా కరుణించు, నా కూతురు బాగలేదు, చచ్చిపోయే స్థితిలో ఉంది. అమ్మా, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. అంటే ఏం పోల్చాడు? కుక్కతోనూ కుక్క పిల్లలతోనూ పోల్చాడు. ఆమె ఏమందో తెలుసా? నేను సురోఫెనికయ వంశస్థురాలని, రాజవంశానికి చెందిన స్త్రీని, నేను కుక్కతో పోలుస్తావు నన్ను? నా పిల్ల కుక్క పిల్ల అని ఇళ్ళలా ఏమందో తెలుసా? అంత ఇది కలిగి ఉన్న మనిషి కూడా ఏమందో తెలుసా? ప్రభువా, కుక్క పిల్లలు ఎలా బతకాలయ్యా? పిల్లల రొట్టె ముక్కలు, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తినే కదయ్యా కుక్క పిల్లలైనా బతకాలి అంది. ఒక్కటే మాట. ఆగిపోయాడండి, దెబ్బకి ఆగిపోయాడు. తిరిగి, అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. నీ విశ్వాసం గొప్పది, ఓ నీ కుమార్తె బాగుపడింది పో అన్నాడు. ఆ మాటతో చూడు ఎలా సంపాదించుకుందో యేసయ్య దగ్గర నుంచి ఆ కృప. మాట గర్వంగా మాట్లాడితే అంతే పోయింది, పిల్ల పోయింది, దీనురాలయ్యింది. దేవుని సముఖంలోకి పోయినప్పుడు నీ మాటలు ఎలా ఉండాలో పాఠం అక్కడ. నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. నీ గొప్పతనం, నీ గొప్ప కార్యాలు చెప్పడానికి ట్రై చేయొద్దు. పరిసయుడు పోయాడు, ప్రభువా నేనైతే నీ ఎదుట చాలా యథార్థంగా బతుకుతున్నాను, ఆ దరిద్రులాగా లేను. ఎవరు? శంకర్లాగా. నేనైతే ఎవరి దగ్గర దోచుకోలేదు, ఎదుటి వాళ్ళకి సాయం చేయడానికి ఇష్టపడుతున్నాను, ఆ శంకర్లాగా దోచుకోలేదు. నేనైతే వారానికి 2 సార్లు ఫాస్టింగ్ ఉంటున్నాను, ఆ శంకర్లాగా 5 రోజులు 6 రోజులు అప్పనంగా తింటలా. నేనైతే మరి చేతులు కడుక్కొని భోజనం చేస్తాను, రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తాను, ఆ శంకర్లాగా మరి ఎట్టబడితే తిని ప్రార్థన చేయకుండా తిరగను. నేను వాని వల్లే ఉండనందుకు నీకు స్తోత్రం. ఇది ప్రతి దానిలో పక్కన చూపించుకుని నేను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు. కానీ శంకర్ ఏం అడుగుతున్నాడు? దేవా, అయ్యో నేను నీ సన్నిధిలోకి రావటానికి కూడా అర్హుని కాదయ్యా, నాకు యోగ్యత లేదయ్యా, నీ వైపు ఆకాశం వైపు చుట్టానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, అయ్యో నేను అలాగని రొమ్ము కొట్టుకొని గందరగోళంగా ఏడుతున్నాడు శంకరి. యేసు ప్రభు అన్నాడు, ఇద్దరిలో ఎవరు సమాధానం పొందిపోయారు, ఇద్దరు ఎవరు అంగీకరించబడ్డారు అంటే పరిసయుడు కాదు, శంకరే అంగీకరించబడ్డాడు.
పరిసయుడు పలికిన మాటలు ప్రభువుని అభ్యంతర పెట్టినాయి. తన అయోగ్యతను కనపరిచినటువంటి సుంకరి మాటలు ప్రభువుని ఆకర్షించినాయి. ఇద్దరిలో ఎవరి నోరు సుందరం? పరిసయుడి నోరా? వీడు నిజంగా పవిత్రుడే, కానీ వీడి హృదయ ఆలోచన ఎలా ఉంది? ఇతరులతో పోల్చుకొని తను తాను దేవుని ముందు గొప్ప చేసుకుంటున్నాడు. సుంకరి కూడా మిగిలిన వాళ్ళతో పోల్చుకొని వాళ్ళందరి కాడికి నేను పాపి అయిన మనుషుడని తను తాను తగ్గించుకున్నాడు. ఇద్దరిలో ఎవరి నోరు సుందరం అయిపోయింది? దేవుని ఎదుట మన మాటలు ఎలాగుండాలో పాఠాలు యేసయ్యే చెప్పాడు. ఎదుటి వాళ్ళని నువ్వు ఏ హోదాలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, కొంతమంది తమ హోదాను బట్టి గర్వించిన వారే ఇతరులను చాలా తేలిగ్గా మాట్లాడతారు. ఎవరికి ఉండే విలువలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరికి ఉండే విలువలు వాళ్ళకున్నాయి. తాటి గింజ పెద్దదా, మర్రి గింజ పెద్దదా? పెద్దగా చెప్పండి. తాటి గింజ పెద్దదా, మర్రి గింజ పెద్దదా? ఇంత ఉంటుంది తాటి గింజ. మర్రి గింజ ఆవగింజ కంటే చిన్నగా ఉంటుంది. మన ఇండియాలో దొరికే ఆవగింజలు పెద్ద, దానికంటే కూడా చిన్నగా ఉంటుంది మర్రి గింజ. తాటి చెట్టు నీడన పడిందంట మర్రి గింజ. పడి అది వర్షానికి అక్కడిక్కడ దొర్లుతూ ఉంటే ఈ తాటి చెట్టు నవ్వింది. బ్రతుకు పోరు. ఏ గింజ? ఏ గింజ? మర్రి గింజ. నువ్వు నా గింజలు పెద్దయి. రైట్. ఒక దగ్గర నాటబడింది మర్రి గింజ. మొక్కలు ఎగుస్తుంది. మళ్ళీ లేచావా? నా దగ్గర బతకాలనే, నా ముందు నిలవాలనే. మర్రి గింజ కొంచెం పెద్దగా అయింది. గాలి కొడతా, అటు కొడతా, ఇటు కొడతంటే తాటి చెట్టు పెద్దది, దానికి బలమైన కాండం ఉంటుంది. ఇదేమో నేల మట్టుకు వంగిపోతుంది. మర్రి చెట్టు చిన్నది. గాలి అటు కొడితే ఇటు కొడితే అటు వరికి గందరగోళం అవుతుంటే ఇది ఆయన ఏం మిడిచిపడుతుందో. ఏది? మర్రి చెట్టుగా తాడి చెట్టు. మిడిచిపడదు తాడి చెట్టు. దీనంగా తగ్గించుకుంది మర్రి చెట్టు. ఇక చిన్నగా పెరుగుతా ఉంటే ప్రతి ఏటా గాలి వాళ్ళకి ఇది నవ్వుడు, అది పడుడు, లేచుడు. ఏది? మర్రి చెట్టు. పడుతుంది, లెగుస్తుంది. పడ్డప్పుడు ఇది నవ్వుతుంది. ఎందుకంటే తాడి చెట్టు పడదో. తాడి చెట్టు ఎప్పుడు ఇంతే ఉంటుంది కదా. మర్రి చెట్టు పాపం అటు గాలి కొడితే ఇటు పడుతుంది, ఇటు గాలి కొడితే. ఆత్మీయ జీవితంలో కొంతమంది నిటారుగా నిలుస్తారు, కొంతమంది పడతా లెగుస్తూ ఉంటారు. ఈ నిటారుగా నిలిచిన వాళ్ళు, ఈ పడతా లెగుస్తున్న వాళ్ళని చూసి ఏమి మిడిచి పడతారో, కొంతమంది ఏం మాట్లాడతారో. వాళ్ళు పడతా లెగుస్తున్నప్పుడు సందేహపడు వారి మీద, పడుతూ లెగుస్తున్న వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళు నిలబెట్టడానికి ట్రై చేయాలి. నిలబెట్టేటట్టు ఉండాలి మాట. వాళ్ళని ఎగతాళి చేయకూడదు, హేళన చేయకూడదు. వాళ్ళని చూసి మళ్ళీ తమను తాము చూసుకొని అతిశయపడకూడదు. చూస్తానే గాలి వాన కొట్టినప్పుడు పాపం పడుతుంది, నేల మట్టుకు పడుతుంది, మళ్ళీ లెగుస్తుంది, ఇటు పడుతుంది, లెగుస్తుంది. మొత్తం మీద అలా లేచి చిన్నగా ఇక వేళ్ళు ఉండటం మొదలుపెట్టింది. ఏది? మర్రి చెట్టు. చివరికి మీరు ప్రార్థన కోటం అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పని అయిపోయినాక వెళ్ళి చూడండి. అక్కడ కూడా ఒక అరుగు, పెద్ద అరుగు కట్టించాను. ఫస్ట్ తాడి చెట్టు ఉంది, తర్వాత మర్రి చెట్టు స్టార్ట్ అయింది. తాడి చెట్టుని అసలు కనపడి ఇలా ఇప్పుడు మొత్తం జుట్టి అట్లా ఓపెన్ అయిపోయింది మర్రి చెట్టు. తాడి చెట్టు బంది ఇప్పుడు దాన్ని రౌండప్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎగతాళి చేయటం, హేళనగా మాట్లాడటం, తృణీకరించి మాట్లాడటం, అవతల వాళ్ళని లెక్క లేకుండా వ్యవహరించడం ఎంతసేపు అండి? కానీ ఎప్పటికీ కూడా ఆ హృదయాలను నువ్వు గెలవలేవు. అది నీ ఇంటి వాళ్ళు. కొంతమంది బయట వాళ్ళ దగ్గర భలే రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, కానీ ఇంటి వాళ్ళ దగ్గర చండాలంగా ఉంటారు.
గుర్తుపెట్టుకో, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇంట్లోనే, మాదిరి ఇవ్వాల్సింది ఫస్ట్ ఇంట్లోనే. ఇంట గెలిచి ఇంట నువ్వు సక్సెస్ కాగలిగితే సమాజంలో ఇంకా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ కాగలుగుతాం. ఏముందలే అనిపించింది ఇప్పుడు నేను చెప్పే కొటేషన్లో. మనకు తెలియని అంటావా? మనకు తెలిసి మాటలేగా, జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఇవాళ ప్రసంగం. అదే ఏడిచావు, అదేనా ప్రసంగం? ఈ నోరు కంట్రోల్ లేక చాలామంది సేవలు నాశనమైనాయి. ఈ నోరు అదుపు తప్పినందున చాలా కుటుంబాల్లో పతనం స్టార్ట్ అయింది. ఈ నోరు బ్యాలెన్స్ తప్పినందున చాలా విడాకులు అయిపోయినాయి. తెలుసా? ఈ నోరు కంట్రోల్లో లేనందుకు చాలామంది దైవజనులు అధములా కూర్చున్నారు అక్కడ. మంచి టాలెంటెడ్, మంచి సామర్థ్యం అన్నీ ఉన్నాయి, కానీ నోరు అదుపులో లేదు. కొంతమంది సేవకురాళ్ళు అల్పులైపోయారు, నోరు బ్యాలెన్స్ మిస్ అయినందున. ఏముందిలే అని వదిలేస్తూ ఉంటారు మాటలు. అందుకే ఆరంభం నుంచి దేవుడు అది హెచ్చరిక చేసుకుంటూ వచ్చాడు. నా కుమారుడా, నీ నోరు జాగ్రత్త. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టి, నీ నోరు సుందరం, నీ స్వరం మధురం. అంతే. ఈ రెండింటిని బ్యాలెన్స్గా నువ్వు కాపాడుకోమా. అది నాకు సుందరంగా ఉండాలి, నాకు మధురంగా ఉండాలి. నాతో పాటు నా పిల్లలకు కూడా నీ స్వరం మధురమే, నీ నోరు సుందరమే అయి ఉండాలి. నీ మాటలు విలువైనవై ఉండాలి, అవి పేలవంగా ఉండకూడదు. నీ మాటలు జనులు కోరునట్లు ఉండాలి, అవి నా వంటి మాటలై ఉండాలి. తోలనాడవద్దు, ఇతరులని తృణీకరించవద్దు, నీ ఎదుటికి వచ్చిన వాళ్ళని తేలిగ్గా మాట్లాడొద్దు, అవహేళన చేయొద్దు, అభ్యంతరపడే విధంగా మాట్లాడొద్దు. ఇతరులు ఒకవేళ అలా మాట్లాడిపోతే ఖండించు. ఓరే నాయన, ఒక చిన్న ఫ్యామిలీనే మనం పట్టి ఉంచలేమండి. ఊహించండి, మీరు ఒక చిన్న కుటుంబాన్ని పట్టి ఉంచగలమా? 4 రోజులు 5 రోజులు తగాలు పెట్టుకుని వస్తారు మన దగ్గర. మన ఫ్యామిలీయే. ఎవరో ఒకళ్ళు కలిగిస్తారు, గొడవ. ఎందుకు ఏమైందండి? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు చూడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాం చూడు. మాటే, గొడవలన్నిటికీ మాటే. ఒక్కోసారి అనిపిస్తే ఇంటి మొత్తం మూగోళ్ళు అయితే గొడవ ఉండదేమో అని. స్తోత్రం. మాట్లాడితే సైకిల్తో తిట్టుకుంటారు, అది కూడా ఉంది. మళ్ళీ మాట రాకపోతే మగవాళ్ళు సైకిల్తో తిట్టుకుంటారు, మహా ఫైటింగ్ వాళ్ళది కూడా. ప్రిలారా, నేను చెప్తున్న ఈ మాట ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ప్రేరణ నాకు బలంగా ఇచ్చాడు. ఎందుకో ఇదే ఇంకా నాకు దేన్ని మాట్లాడడానికి ఛాన్స్ ఇలా. ఈ విషయం నా బిడ్డల్ని హెచ్చరించమని మాట్లాడాడు. మరి ఎవరు ఏ విషయంలో ఎలా ఉన్నారో నాకైతే తెలియదు. పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టిన మాట మీతో చెప్తున్నాను నేను. నీ నోరు సుందరం, నీ స్వరం మధురం అని నేను అన్న మాటకు తగ్గట్టుగా నువ్వు నేర్చుకో. నువ్వు ఆ మాటలు కలిగి ఉండని మాట్లాడుతావు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ విషయంలో బ్యాలెన్స్ దేవుడు చేయడానికి ప్రయత్నించాడు. దేవుని మాటలు నేను కూడా లక్ష్య పెట్టడానికి ఇష్టపడ్డాను. సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళని బ్యాలెన్స్గా లీడ్ చేయడానికి. 4 కుటుంబ సభ్యులు కలిగిన ఒక ఫ్యామిలీలోనే తరచుగా తడవకోసారి స్పర్ధలు వస్తూ ఉంటాయి. కొన్ని వేల మంది ప్రజల్ని ఒక తాడుతో కట్టినట్టుగా అందరినీ ఒక కుటుంబంగా కట్టడం అంటే, ముఖ్యంగా పరిచారకుల్ని తీసుకోండి, విశ్వాసుల్ని తీసుకోండి. విశ్వాసులకు ముందు పరిచారకులను తీసుకోండి. పరిచారకులే ఒక పెద్ద సమూహం. వాళ్ళల్లో చిన్నవి పెద్దవి ఇష్యూస్. ఇదిగో ఈమె ఇలా ఉంది, ఆమె అలా ఉంది, ఆమె ఇలా ఉంది, ఈమె అలా ఉంది అని ఎన్ని వివాదాలు. ఎంత ప్రెజర్ అనుభవించుంటాను ఊహించండి. 2 పిల్లలు, భార్యాభర్త అనుకోండి. ఆ 2 అనుకుంటేనే సమాధానం చెప్పలేదు సార్. 2 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వస్తాడు. ఆడపిల్ల మగపిల్లగాడైతే వాళ్ళది అనుకొని వస్తారు. అన్న చూడమ్మా ఇట్ట అంటున్నాడు, అక్క చూడమ్మా ఇలా అంటుందని, లేకపోతే తమ్ముడు చూడమ్మా, అన్న చూడమ్మా అనుకుంటా. 2, 3 ఉంటేనే ఎవరు నాయన తట్టుకోలేదు. అచ్చంగా పరిచారకుల సమూహమే ఎంత ఉన్నప్పుడు అసలు వాళ్ళల్లో తలెత్తేటువంటి సమస్యలు ఎన్నొచ్చి ఉంటాయి ఈ 18 సంవత్సరాల్లో. నోరు జారకుండా దేవుడు కృపనిచ్చి, వాళ్ళు గాయపడి ఒకవేళ వస్తే గాయపరిచిన వాళ్ళని గద్దించి, తప్పమ్మా
అలా అనకూడదని వాళ్ళని వారించి, నువ్వు ఇలా ఉండకూడదని వీళ్ళని వారించి, సంవత్సరాలుగా నా టెన్షన్ అంతా కూడా ఈ మాటల దగ్గరే ఉంటుంది. తెలుసా, వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా తేలిగ్గా మాట్లాడితే ఇష్టం ఉండదు నాకు. కోపం. ఎవరు అదే అంటే నచ్చదు నాకు. అసలు ఆ పలకరింపే నచ్చదు. పిచ్చ కోపం నాకు. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారనుకో, ఎవరు ఇందే అంటే లాగా ఒకటి బేకాలనిపించింది నాకు. అది కాదు పలకరింపు. కాస్త సాఫ్ట్నెస్, వినయం, మాట, సౌమ్యం. లేడీస్ అయినా జెంట్స్ అయినా పలకరించినా మాట్లాడినా ఎండిన ఎడారుల్లో నదులు ప్రవహించినట్టు ఉండాలి. కృంగిపోయిన జీవితాలు లేవనెత్తబడేటట్టు ఉండాలి. గుండె చెదరిన వారు ధైర్యపరచబడేటట్టు ఉండాలి. తెలివి లేని వారికి తెలివియు, జ్ఞానం లేని వారికి జ్ఞానము పుట్టించే మాటలై ఉండాలి. అవి దేవుని ఆత్మ మనలో ఉండి పలికే మాటలై ఉండాలి. తిక్కలు మాట్లాడటం అన్న పెద్ద షాకిరే అయింది. పిచ్చి మాటలు మాట్లాడటం అన్న షాకిరే. టీం లీడర్స్కి అదే చెబుతుంటాను నేను, మన పరిచారకుల నాయకులకి అదే చెబుతాను నేను. నీకు ఇచ్చింది ఒక 20-30 మంది, నువ్వు బ్యాలెన్స్ చేయలేవు. కారణం నీ నోరే కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇంతమంది ఎలా బ్యాలెన్స్ కాగలుగుతారు? నాయకత్వంలో ఉండేవాడి నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అదుపులో ఉండాలి. అది శుభవచనాలు పలికేదై ఉండాలి. ఆశీర్వచనం పలికేదై ఉండాలి. పనికి రానోడిని కూడా పనికి వచ్చేటట్టు తీర్చిదిద్దగలిగేదై ఉండాలి. ఒక శిల్పి సుత్యా ఉలి తీసుకొని శిల్పాన్ని చెక్కినట్టు దేవుడు మనకిచ్చే వాక్కు చేత ఒక వ్యక్తిని చెక్కొచ్చు, ఒక వ్యక్తిని మలచొచ్చు, చెక్కొచ్చు. దేవుని మహాకృపను బట్టి అలాగే ఎంతోమందిని చెక్కడం పని చేసి లైన్లో పెట్టని దేవుడు కృపనిచ్చాడు వాక్కుతోనే. దైవజనుడికి, దేవుని సంబంధాలకి వాక్కు ప్రధానం. ఫైనల్ ముగిస్తున్నాను నేను. ఏది ప్రధానం? వాక్కు. ఆది యందు ఏముండెను? వాక్యం ఎవరి యొద్ద ఉండెను? వాక్యం ఏమై ఉండెను? వాక్యం దేవుడు. మన వాక్కు కూడా దేవుని వాక్కై ఉండాలి. వస్త్రశుద్ధి, మనోశుద్ధి, వాక్శుద్ధి కూడా ఉండాలి. ఓకే. ఇతరులతో వ్యవహరించేటప్పుడు మాట ఎలా ఉండాలి? సౌమ్యంగా ఉండాలి. కఠినంగా ఉండకూడదు. పెడద్రంగా, పెళుసుగా. దేవుని పిల్లలుగా మనకు పనికిరాదు. ఆత్మల్ని రక్షించగోరిన మనకది పనికిరాదు. సేవ చేయాలనుకునే మనకది పనికిరాదు. కొంతమంది అంటారు, నేను ఇంతేనండో, నేను మాట్లాడితే నరికినట్టే ఉంటుందా అంటారు. వాగులో దూకపోయా. నేను మాట్లాడితే కత్తి దూసినట్టే. నేనైతే అసలు వాక్యానికి నిలబెడితే వాక్య ఖడ్గం అయితే నరకటమేనంట. కొంతమంది ప్రసంగికులు మాట్లాడు, నేను మొదలుపెట్టి మాట్లాడి ఖడ్గం అయితే నరకటం. ఎవరు నరుగుతా? దుర్బోధన ఖండించడానికి వాక్యం ఖడ్గమైద్ది. నీ ఆత్మీయ బిడ్డలకు వాక్యము పాలు మరియు ఆహారం అయింది. ఆత్మీయ పిల్లల్ని పోషించడానికి వాక్యం ఏం కావాలి? పాలు మరియు ఆహారం కావాలి. దుర్బోధన ఖండించే దగ్గర వాక్యం ఖడ్గం కావాలి. అంతేగాని ఆ ఖడ్గాన్ని తెచ్చి సంఘంలో వదిలితే తుపాకీ కూడా ఈ చేసే పనులన్నీ చేసి, అందుకే నా దగ్గర ఉండరు ఎక్కువ మంది అంటారు. ఎందుకుంటారా? నా మాట కఠినంగా ఉంటుంది అంతే. నేను అంటే మారు మనసు బంధం అన్నమాట. దిద్దుకోవు, పద్ధతులు మార్చుకో. అంతే నేను మరి మనం గొడ్డలతో నరికినట్టే ఉంటుంది మన ప్రసంగమైనా. మనం ఖడ్గం దుర్బోధన ఖండించే దగ్గర వాక్యం ఖడ్గరూపం దాలుస్తుంది. ఆత్మీయ పిల్లలకి ఆహారం పెట్టేటప్పుడు వాక్యం కమ్మని ఆహారం. వాక్యం సుత్యా ఉలి, వాక్యం పాలు, జుంటి తేనె. ఎక్కడ? సంఘంలో బిడ్డలకు నేర్పుకునేటప్పుడు. లోపాలు కనపడితే ఖండించవచ్చు. లోపాన్ని మాత్రం ఖండించవచ్చు, వ్యక్తుల్ని కాదు. లోపాన్ని ఖండించి ఎగస్టాలను తుంచేసి
మనిషిని పర్ఫెక్ట్గా నిలబెట్టడానికి. కాబట్టి వాక్యాన్ని మనం ఎలా రెస్పెక్ట్ చేస్తే మన నోట నుండి వచ్చే వాక్కు సైతం ఒక వాక్యంగా మారినట్లు జాగ్రత్త పడాలి. ఇతరులతో మనం వ్యవహరించేటప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. చాలామంది ఇందులోని సీరియస్నెస్ని తృణీకరించినందున ఇంట బయట రెంట చెడ్డారు. సేవకులు కూడా తేడాపడ్డారు, విశ్వాసులు తేడాపడ్డారు, కుటుంబాల్లో చెడ్డ సాక్ష్యం తెచ్చుకున్నారు, సమాజాల్లో కూడా ఆ నోరు కంట్రోల్ చేసుకోలేక చెడ్డ సాక్ష్యం. ఆ సమాజాలు కూడా మారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. సమాజానికి ఇప్పుడు ఇదే మనిషి సువార్త చెప్పాలంటే, అమ్మా మన ఎన్నావులే నీ దుర్వార్తలో, ముందు నువ్వు మారు, సువార్తలు చెప్పడానికి వచ్చా నీ దుర్వార్త ఎన్నావులే, ముందు ముయ్ నోరు ముయ్, నువ్వు మార్చుకోమ్మా అంటారు. సో మన మాట ఇతరులతో వ్యవహరించేటప్పుడు శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు చెక్కడ పనికి సుత్తేవలను ఉపయోగించినట్టు ఉండాలి. పరిశుద్ధులతో మాట్లాడినప్పుడు పాలు మరియు ఆహారం జుంటి తేనె వలె మన మాట ఉండాలి. 2, 3వది, కృంగిన వారితో మనం వ్యవహరించేటప్పుడు, గుండె చెదరిన వారితో మనం వ్యవహరించేటప్పుడు ఎడారులు జీవనదులే ప్రవహించినట్లు మన వాక్కు విడుదల చేయాలి. మన ప్రభు కృంగిన వారిని లేవనెత్తే వాక్కు కలిగిన వాడు. ఆయన సంబంధంగా మన నోట కూడా ధైర్యం చెడిన వారికి ఊతమిచ్చే వాక్కు ఉండాలి. గుండె చెదరని వాడు వెతుక్కోవాలి నిన్ను, వెతకాలి నిన్ను. చెల్లే అన్నా, గుండె చెదరని వాడు వెతకాల నీ వాక్కు. నువ్వు ఎక్కడున్నావో వాడు వెతుక్కుంటూ రావాలి. ఎందుకంటే వాడు కృంగిపోయినాడు. ఇప్పుడు నీ వాక్కు వానికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ అక్క ఎక్కడుందో అర్జెంటుగా ఇప్పుడు నేను అక్కతో కలుసుకోవాలి అని నీ చెల్లి అనుకోవాలమ్మా. ఎందుకంటే గుండె చెదిరింది ఆ చెల్లికి. ఇప్పుడు నీ మాట అక్కకు ఆ చెల్లికి ప్రాణం పోసిద్ది. దేవుని వాక్కు నీ నుండి అందిద్దే అనే నిశ్చయత కలిగినట్లు ఒక దేవుని బిడ్డ ఉండగలిగితే అన్యజనులు ఎంతోమంది ఇప్పటికీ కదిలించబడేవాళ్ళు.